నేను యేసయ్యని బాధ పెట్టాలని ఇటువంటి కార్యం చేయలే. యేసయ్య అంటే నాకు పిచ్చి, కానీ బలహీనతల నుండి నాకు విడుదల లేదు, ఇందులో పడిపోయా. యు సీ దట్ ఇస్ ద ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది తెలుసు నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావని, కానీ వాడు చూస్తున్నాడు ఎలాగా నిన్ను యేసయ్యని దూరపరుద్దామని. అందుకనే చూడండి, ద మూమెంట్ యూ ఫాల్ ఇంటూ అ టెంప్టేషన్, చూడకూడదు, చూసినప్పుడు చేయకూడదు, చేసినప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడినప్పుడు నీ మనసు ఏమవుతుంది? దేవుడు దూరం అయిపోతున్నాం. ప్రార్థన చేస్తాను, మనసు రావట్లే. వాక్యం చదువుతాను, మనసు రావట్లే. దేవుడితో సరిలేనోడు ఇతరులతో సరిగా ఉంటాడా? ఆపేసుకోండి. ఈరోజు ఎంతోమంది చూడండి, దే ఆర్ గిల్టీ ఇన్సైడ్. అందుకని పక్కన ఉన్న వాళ్ళని కసురుతూ ఉంటాడు. నీ మనసులోనికి నెమ్మది లేదు. నీ మనసులో యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసే తప్పు. ఎవడ ఏదైనా టచ్ చేసినా కస్ యు ఫీలింగ్ గిల్టీ. లెట్ మీ టెల్ యూ, అపవాది అభిషక్తులను కూడా విడిచిపెట్టలేదండి. బైబిల్లో జాగ్రత్తగా చదువు చూడండి. అభిషక్తులను కూడా ఈ లైంగిక సంబంధమైన పాపం, లస్ట్ విడిచిపెట్టలే. అసలు సంశయం ఏంటి? ఎలాంటోడు, ఏం చేయాల్సినోడు, ఏమయ్యాడు? అసలు దావీదండి అభిషక్తుడైన రాజు, మరలా అభిషేకించబడ్డాడు. అప్పటికే ఇశ్రాయేలు మొత్తానికి రాజుగా ఉన్నాడు. ఎదురి మనిషి లేడు, పోరాడటానికి ఎవరికి ధైర్యం లేదు. అలాంటి సమయంలో కూడా తన పడిన పాపం అని చూస్తే, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్షణ పాపం చూసినప్పుడు ఒక్కరోజు పోరాడి ముగించేది కాదు.